బిర్యానీ స్పైసెస్ వేసుకొని దాంట్లో పచ్చిమిర్చి కరివేపాకు వేసేసుకొని అండ్ ఎల్లిపాయలు వేసేసుకొని అండ్ కాస్తంత పసుపు వేసేసుకొని దాన్ని మంచిగా ఫ్రై చేశాను. ఫ్రై చేసిన తర్వాత పుదీనా కొత్తిమీర వేసాను. పుదీనా కొత్తిమీర మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఫస్ట్ ఆయిల్లో వేసేసిన తర్వాత మీరు మీ ఎగ్ ఫ్రైడ్ రైస్లో వేసుకోండి. నేను ఫస్ట్ ఎగ్స్ని ఒక బౌల్లో కొట్టేసుకున్నాను ఖరాబ్ అయినా లేవా అని చూడటానికి. ఆ తర్వాత దానిపైన ఎగ్స్ పైన కొంచెం సాల్ట్ వేసి మంచి మిక్స్ చేసుకున్నాను. ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం రైస్ వేసుకోవాలి. ఆ రైస్ పైన నేను సాల్ట్, కారం, జీలకర్ర, ధనియాల పౌడర్, గరం మసాలా ఇవి 4 వేసేసుకొని దాన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఫ్రైడ్ రైస్ అయ్యేంత వరకు అలా మిక్స్ చేస్తూ ఉండాలి, అప్పుడు ఇవన్నీ మాడదు. ఇదంతా హై ఫ్లేమ్లోనే చేయాలి. ఫ్రైడ్ రైస్ ఇక ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్ ఒక బౌల్ వేసుకొని ఉల్లిపాయ మీద మంచిగా నిమ్మకాయ పిండుకొని అలా ఆ స్పూన్తో ఒక ముద్ద తినేసి అండ్ ఆ ఉల్లిపాయ ఉంది కదా నిమ్మకాయ జల్లింది అది ఉల్లిపాయ తినేసి అస్సలు అంటే అస్సలు స్వర్గం కనిపిస్తుంది. మీరు ట్రై చేయండి, అని ఎలా ఉందో నాకు చెప్పండి.